ఆశీర్వదించబడాలంటే ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయొచ్చు. డేస్ చూసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది డేస్ చూసుకుంటారు, నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. కాదు, మార్పు మొదలవ్వాలంటే ఈ రోజు నుంచే. పిల్లెదురు వచ్చినా, బల్లి మీద పడినా, ఈ లోకంలో ఎలాంటి భయంకరమైన మూఢ నమ్మకాలు పరిస్థితులు జరిగినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుడిని ఎరిగిన వారు. దేవుడు నీకు తెలిస్తే, దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు రోజులు లెక్కించుకోవాల్సిన అవసరం లేదు, టైం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అపోస్తులైన పౌలు సంఘానికి చెప్తూ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును అయ్యున్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠములు తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండ గోరనేలా. మళ్ళీ ఆ రోజుల కోసం ఎదురు చూడడం ఏంటి? లేకపోతే అమావాస్య రోజు ఏదో కష్టం జరుగుతుందనో, లేకపోతే పౌర్ణమి రోజు ఏదో కష్టం జరుగుతుందో. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఏ రోజు నిన్ను ఆపలేదు. అవన్నీ నిష్ప్రయోజనమైనవి. మనుషులు దేవుణ్ణి ఎరగనప్పుడు కావాల్సినవి. దేవుడు నీకు తెలిస్తే, దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు రోజులు పాటించాల్సిన అవసరం లేదు, దినములు పాటించాల్సిన అవసరం లేదు, పరిస్థితులను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎండిన ఎముకలను సహితము దేవుడు జీవముతో తిరిగి జీవింపజేసిన వాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నప్పుడు డేస్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేడే రక్షణ దినం. గాడ్ బ్లెస్ యూ.